ఫంక్షనల్ మెడిసిన్లో మేము ఇదే చూస్తాం. ఏ కారణాల వల్ల మీ వెన్నుపూస డీహైడ్రేషన్, డీజనరేషన్ అవుతుంది, ఫస్ట్ ఆ ఫంక్షనల్ డిఫెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అది మీ డైట్లో ఉండొచ్చు, మీ లైఫ్ స్టైల్లో ఉండొచ్చు, లేదా ఆల్ ద అబవ్ ఉండొచ్చు. సో వాళ్ళకి లోపట వచ్చిన ఫంక్షనల్ డిఫెక్ట్స్ని ఫుడ్ ద్వారా, మెడిసిన్ ద్వారా, కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా కరెక్ట్ చేస్తాం. దానివల్ల ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోతుంది. మళ్ళీ ఆ ఎండు కొమ్మ నుంచి పచ్చి కొమ్మగా మారడానికి వెన్నుపూసకు కావాల్సిన టార్గెటెడ్ న్యూట్రిషన్ ఇస్తాం. సో మళ్ళీ వెన్నుపూస మళ్ళీగా కోలుకుంటుంది. అండ్ ఒకవేళ 4th స్టేజ్ 5th స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే తీవ్రంగా నరాలు కంప్రెస్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళకి నాన్ సర్జికల్గా వితౌట్ ఆపరేషన్ మేము ఆ నరాల మీద ఉన్న ప్రెషర్ తగ్గించే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇలా హార్ష్ కదలికలు లేకుండా వెన్నుపూసలో డైరెక్ట్గా నిడిల్స్ పెట్టేసి ఎక్కడ డిస్కులు కదిలిపోయి నరం మీద ప్రెషర్ పడిందో మిమ్మల్ని కొయ్యకుండానే కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ ద్వారా నరాల మీద ఉన్న ప్రెషర్ అంతా తగ్గించేస్తాం.